హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించిన సెమిస్టర్ 2లోని ఇంపార్టెంట్ బిట్స్ని కవర్ చేద్దాం. సెమిస్టర్ 2 అంటే 5th లెసన్ నుండి 11th లెసన్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్కి సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ బిట్ని కవర్ చేస్తూ ఈ పీడిఎఫ్ని తయారు చేసాం. మీలో ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మాకు మెసేజ్ చేసి పొందండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము, దానిపైన క్లిక్ చేసి ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి. ఫస్ట్ క్వశ్చన్, మనకి ఆహారం ఎందుకు అవసరం? నివసించడానికి, పని చేయడానికి. ప్రతి బిట్ని ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఇంపార్టెంట్ బిట్ని మాత్రమే 2 times రిపీట్ చేస్తాను, మిగిలినవి 1 time మాత్రమే చదువుతాను. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, వేటికి కూడా ఆహారం అవసరం? పక్షులు, జంతువులకి కూడా. వివిధ వయసుల వారికి ఎలాంటి ఆహారం అవసరం? వివిధ రకాల ఆహారాలు. మనకు ఆహారం ఎక్కడ నుండి లభిస్తుంది? మొక్కలు, జంతువుల నుండి. మొక్కలలోని ఏ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాం? వివిధ రకాల మొక్కల ఆకులు, కాండం, పూలు, పండ్లు, విత్తనాలు, వేర్లను ఆహారంగా తీసుకుంటాం. మనకు జంతువుల నుండి ఏ ఆహార పదార్థాలు లభిస్తాయి? పాలు, మాంసం. పక్షుల నుండి గుడ్లు, మాంసం లభిస్తాయి. వివిధ రకాల ఆహార పదార్థాలు వండడానికి మనం వేటిని వాడతాం? రకరకాల పాత్రలు, పద్ధతులు. మనం వంట వండడానికి వేటిని ఉపయోగిస్తాం? వంట పాత్రలు. వేయించడానికి వాడే వంట పాత్ర ఏమిటి? పెనం. ఆవిరితో ఉడికించడానికి ఉపయోగించే వంట పాత్ర కుక్కర్. తక్కువ సెగపై కాల్చడానికి దేనిని ఉపయోగిస్తారు? గ్రిల్. తక్కువ సెగపై కాల్చడానికి ఉపయోగించే వంట పాత్ర లేదా దేనిని ఉపయోగిస్తారు అంటే గ్రిల్ని ఉపయోగిస్తారు. పదార్థాన్ని వండినప్పుడు అది ఎలా తయారవుతుంది? మెత్తగా, రుచిగా, సులభంగా జీర్ణమయ్యేలా. కొన్ని ఆహార పదార్థాలను వండకుండా తింటే ఏమవుతుంది? అవి త్వరగా జీర్ణం కావు. మనం వండకుండా తినలేని ఆహార పదార్థాలు ఏంటి? బియ్యం, కూరగాయలు, మాంసం. వండకుండా తినగలిగే కూరగాయలు ఏమిటి? క్యారెట్, ఉల్లి, కీరదోస. వండకుండా తినగలిగే కూరగాయలు క్యారెట్, ఉల్లి, కీరదోస. పూల నుండి మకరందాన్ని సేకరించేవి. తేనెటీగలు. తేనెటీగలు మకరందాన్ని ఎక్కడ నిల్వ చేస్తాయి? తేనె పట్టులో లేదా తేనె తుట్టెలో. మనం తేనెను ఎక్కడ నుండి పొందుతాం? తేనె పట్టు నుండి. మనం మాంసం, గుడ్లు కోసం వేటిని పెంచుతాం? కోళ్ళు, బాతులు. మాంసం కొరకు వేటిని పెంచుతాం? పందులు, మేకలు, గొర్రెలు, బర్రెలు. మనకు ఇంకా ఆహారం ఎక్కడ నుండి లభిస్తుంది? చేపలు, రొయ్యలు, పీతలు, నత్తల నుండి. మనం ఆహారంగా వేటిని ఉపయోగిస్తాం? పాలు, గుడ్లు, మాంసం. మనకు పాలను ఇచ్చేవి ఏమిటి? ఆవులు, మేకలు. పాల నుండి ఏ పదార్థాలు తయారవుతాయి? పెరుగు, వెన్న, నెయ్యి. వంటకి ఉపయోగించే గింజలు ఏమిటి? కందులు, పెసలు, మినుములు, వరి, గోధుమ గింజలు. నూనెలు వేటి నుండి తయారు చేస్తారు? వేరుశెనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంతం, ఆలివ్ విత్తనాల నుండి. నూనెలు వేటి నుండి తయారు చేస్తారు? వేరుశెనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంతం, ఆలివ్ విత్తనాల నుండి. మనం తినే విత్తనాలు ఏంటి? జీడిపప్పు, పచ్చి బఠానీ, రాజ్మా గింజలు, ఎరుపు కిడ్నీ బీన్స్, జునుములు, వేరుశెనక్కాయలు. శిలీంధ్రానికి ఉదాహరణ పుట్టగొడుగు. శిలీంధ్రానికి ఉదాహరణ పుట్టగొడుగు. అంటే పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రం. అనేక పోషకాలను కలిగి ఉండే శిలీంధ్రం పుట్టగొడుగు. పుట్టగొడుగు అనేక పోషకాలను కలిగి ఉంటుంది. మనం చాలా ఇష్టంగా తినే పండ్లు ఏమిటి అంటే మామిడి, నారింజ, జామ, బొప్పాయి, యాపిల్, అరటి, ద్రాక్ష, దోస, కర్బూజా, పుచ్చకాయ. మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఏంటి? పండ్లు. మనం ఆహారంగా తినే పుష్పాలు ఏమిటి? అరటి, కాలీఫ్లవర్ పుష్పాలు. మనం ఆహారంగా తినే పుష్పాలు అరటి, కాలీఫ్లవర్. వేటిలోని మొగ్గలు రుచిగా ఉండి మసాలాలుగా వాడతారు? లవంగాలు. వేటిలోని మొగ్గలు రుచిగా ఉండి మసాలాలుగా వాడతారంటే లవంగాలు.
ప్రత్యేకమైన వంటకాలు తయారు చేయడానికి వాడే పువ్వులు ఏమిటి? కుంకుమ పువ్వు. ప్రత్యేకమైన వంటకాల తయారీలో ఉపయోగించేది కుంకుమ పువ్వు. ప్రకృతి మనకు ప్రసాదించిన వరంలో మొక్కలు పోషక విలువలు ప్రకృతి మనకు ప్రసాదించిన వరంలో మొక్కలో పోషక విలువలు ఎక్కువగా ఉన్న మొక్క భాగం ఏంటి? ఆకులు. మొక్కల్లో ఎక్కువగా పోషకాలు ఉండే భాగం ఆకులు. మనకు చక్కెర బెల్లం ఎక్కడి నుండి లభిస్తాయి? చెరకు నుండి. అంటే చెరకు నుండి లభించేవి చక్కెర మరియు బెల్లం. మొక్కలలో మనం ఆహారంగా తినే భాగాలు ఏంటి? ఆకులు, కాండం, పుష్పాలు, పండ్లు, విత్తనాలు, వేర్లు. మన ఆహారంలో ప్రధానమైనది అన్నం. అన్నం దేని నుండి లభిస్తుంది? వరి పంట నుండి. మనం తినే ఆహార ధాన్యాలలో ముఖ్యమైనవి జొన్న, గోధుమ. మనం వరి కాకుండా తినే ఆహార ధాన్యాలు ఏంటి? సజ్జలు, సాములు, రాగులు, కొర్రలు. చిన్నపిల్లలు ఆహారాన్ని ఎందుకు నమలలేరు? వారికి దంతాలు ఉండవు. వారికి పాలు లేదా మెత్తని ఆహారాన్ని ఇవ్వాలి. మనకి పని చేయడానికి, పెరగడానికి, బతకడానికి ఏది అవసరం? శక్తి. మనకి శక్తిని ఇచ్చేదేంటి? ఆహారం. కర్నూలు జిల్లాలో తినే ఆహారం జొన్న రొట్టె. కర్నూలు జిల్లాలో తినే ఆహారం జొన్న రొట్టె. కాకినాడలో ఉండేవారి ప్రధాన ఆహారం చేపల కూర, అన్నం. కాకినాడలో ఎక్కువగా ఏం దొరుకుతాయి? చేపలు, రొయ్యలు. శ్రీకాకుళం జిల్లాలోని వారు తినే ఆహారం ఏంటి? అంబలి. మన ఆహారపు అలవాట్లు దేన్ని బట్టి ఉంటాయి? మనకు లభించే ఆహార పదార్థాలను బట్టి. మనలో చాలామంది వరిని తినడానికి గల కారణం ఏంటి? మన ప్రాంతంలో వరి ఎక్కువగా లభిస్తుంది. వరి అన్నంతో పాటు మనం ఇంకా ఏం తింటాం? పాలు, పెరుగు, ఇడ్లీ, దోశ, గుడ్లు. మంగినపూడి బీచ్ ఎక్కడ కలదు? కృష్ణా జిల్లా. మంగినపూడి లేదా మంగిపూడి బీచ్ ఎక్కడుందంటే కృష్ణా జిల్లాలో ఉంది. నెక్స్ట్ లెసన్ నీరు ప్రకృతి వరం. ఫస్ట్ క్వశ్చన్, ప్రకృతి ప్రసాదించిన వరం ఏది? నీరు. మొక్కలు, జంతువులు జీవించడానికి అవసరమైనది ఏంటి? నీరు. మనం నీటిని ఎన్ని విధాలుగా ఉపయోగిస్తున్నాం? త్రాగడానికి, స్నానం చేయడానికి, వండడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, మొక్కలు పెంచడానికి, అలాగే శుభ్రం చేయడానికి. నీటిని ఏ ఇతర పనులకు వాడతాం? నిప్పు లేదా అగ్నిని ఆర్పడానికి, వ్యవసాయానికి, చేపల పెంపకానికి మరియు కట్టడాలకు వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్, రైతులు పంటలు పండించడానికి దేనిపైన ఆధారపడతారు? నీరు లభించడం పైన. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది చూడండి. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే మార్చి 22. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. నెక్స్ట్ క్వశ్చన్, మనం రోజువారీ జీవనంలో దేనిని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తాం? నీటిని. ప్రధాన నీటి వనరు ఏమిటి? వర్షం. ప్రధాన నీటి వనరు వర్షం. నీటికి ప్రధాన వనరులు ఏంటి? సముద్రాలు, నదులు, సరస్సులు, సెలయేళ్ళు, చెరువులు, ఊటబావులు. మానవ నిర్మిత నీటి వనరులు ఏంటి? ఆనకట్టలు, బావులు, గొట్టపు బావులు, కాలువలు, చేతి పంపులు, బోరు బావులు. మానవ నిర్మిత నీటి వనరులు ఆనకట్టలు, బావులు, గొట్టపు బావులు, కాలువలు, చేతి పంపులు, బోరు బావులు. ఎవరి చర్య వలన నీరు కలుషితం అవుతుంది? మానవుని చర్యల వలన. మనం ఎలాంటి నీటిని తాగాలి? శుభ్రమైన, సురక్షితమైన నీటిని. దేన్ని వృధా చేయకూడదు? నీటిని. నీటి బాటిల్ని దేంతో శుభ్రం చేయాలి? నీటిని ఉంచే బాటిల్ని చిటికెడు ఉప్పు వేసి కొన్ని వేడి నీళ్ళు వేసి కడగాలి. ఇప్పటి వరకు మనకు తెలిసిన బడి గంటలు ఏమిటి? ప్రార్థన గంట, తరగతి పీరియడ్ గంట, విరామ గంట. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వారు పరిచయం చేసిన గంట నీటి గంట. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్, నీటి గంట రోజుకు ఎన్నిసార్లు మోగుతుంది? నీటి గంట రోజుకు ఎన్నిసార్లు మోగుతుంది? 2 లేదా 3 సార్లు. నీటి గంట ఉద్దేశం ఏంటి? విద్యార్థులను తగినంత నీరు తాగేలా చేయడం ద్వారా విద్యార్థులు నిర్జలీకరణకు గురి కాకుండా చూడడం, అలాగే ఆరోగ్యంగా ఉంచడానికి. మనం తాగే నీరు ఎలా ఉండాలి? శుభ్రంగా,
హానికర సూక్ష్మజీవులు లేకుండా ఉండాలి. సాధారణంగా నీటిని ఎలా శుద్ధి చేస్తారు? వేడి చేయడం ద్వారా. నీటిని ఎలాంటి పాత్రల్లో ఉంచాలి? శుభ్రపరిచిన మూసి ఉన్న పాత్రల్లో. ఎందులో ఉన్న నీటిని వాడరాదు? సీలు వేయని సీసాలలో లేదా ప్యాకెట్లలోని చాలా కాలం నిల్వ ఉన్న నీటిని మనం వాడరాదు. ప్రభుత్వం వారు ప్రజలకు ఏ పథకం ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు? సురక్షిత మంచినీరు పథకం ద్వారా. ప్రభుత్వం వారు ప్రజలకు ఏ పథకం ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు? సురక్షిత మంచినీరు పథకం ద్వారా. నీరు దొరికే సహజమైన వనరులు ఏంటి? సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు, చెరువులు, చలమలు. నీరు దొరికే సహజమైన వనరులు ఏంటి? సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు, చెరువులు, చలమలు. సీతంపేట అటవీ ప్రాంతం వారు నీటిని ఎక్కడి నుండి తెచ్చుకుంటారు? జలపాతాలు, సెలయేర్ల నుండి సీతంపేట అటవీ ప్రాంతం వారు నీటిని తెచ్చుకుంటారు. ఏ ప్రాంతం వారు చాలా దూరం నుండి నీళ్లు తెచ్చుకుంటారు? అనంతపురం జిల్లాలోని వారు. భూభాగం ఎన్ని వంతులు నీటితో ఉంది? 3 వంతులు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. భూభాగం ఎన్ని వంతులు నీటితో నిండి ఉంది అంటే 3 వంతులు నీటితో నిండి ఉంది. మనం తాగే నీరు ఎలా ఉండాలి? శుభ్రంగా, హానికరమైన సూక్ష్మజీవులు లేకుండా ఉండాలి. మనం రోజువారీ జీవనంలో దేనిని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం? నీటిని. నీటి బాటిళ్లను శుభ్రపరచకపోతే ఏం జరుగుతుంది? రోగకారక క్రిములు వృద్ధి చెందుతాయి. శుభ్రం చేయని వాటర్ బాటిల్స్ వాడడం వల్ల కలిగే నష్టం ఏంటి? మనం అనారోగ్యం పాలవుతాం. నీటిని ఏ ఏ పద్ధతుల ద్వారా శుద్ధి చేస్తారు? వడపోయుట. నీటిని శుద్ధి చేసే సాధనాల ద్వారా నీటిని శుద్ధి చేస్తారు. వడపోయడం మరియు నీటిని శుద్ధి చేసే సాధనాలను ఉపయోగించడం ద్వారా నీటిని శుద్ధి చేస్తారు. నెక్స్ట్ లెసన్ మన ఇల్లు. మనకి ఎండ, వాన, చలి, దుమ్ము, క్రూర మృగాల నుండి రక్షణ కల్పించేది ఏది? ఇల్లు. ప్రస్తుతం మనం ఎలాంటి ఇళ్లలో ఉంటున్నాం? పక్కా ఇళ్లలో. ఆదిమానవులు ఎక్కడ నివసించేవారు? గుహల్లో. ఇళ్లలోని రకాలు ఏమిటి? గుహలు, పూరిళ్ళు, మట్టిల్లు, పెంకుటిల్లు, డాబా ఇళ్ళు, బహుళ అంతస్తుల భవనం. గుహలు, పూరిళ్ళు, మట్టిల్లు, పెంకుటిల్లు, డాబా ఇళ్ళు, బహుళ అంతస్తుల భవనం. ప్రజలు ఇళ్లను కట్టుకోవడానికి ఏ అంశాలపైన ఆధారపడ్డారు? 4 అంశాలపైన ఆధారపడ్డారు. అవి వాతావరణం, ఆర్థిక పరిస్థితి, లభ్యమయ్యే సామగ్రి, స్థలం లభ్యత. ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఏ అంశాలపైన ఆధారపడ్డారు? 4 అంశాలపైన ఆధారపడ్డారు. అవి వాతావరణం, ఆర్థిక పరిస్థితి, లభ్యమయ్యే సామగ్రి, స్థలం లభ్యత. నల్లమల అడవిలోని ప్రజలు రకరకాల పండ్లు, దుంపలు, తేనె, చింతపండు, కుంకుడుకాయలను ఎక్కడ నుండి సేకరిస్తారు? అడవి నుండి సేకరిస్తారు. నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రజలు అడవి నుండి సేకరించిన వస్తువులను ఎక్కడ అమ్ముతారు? సంతలో అమ్ముతారు. మనకు వసతి, రక్షణ ఇచ్చేది ఏంటి? ఇల్లు. మనం మన చుట్టుపక్కల వేటిని గమనిస్తాం? వివిధ రకాల ఇళ్లను. మనం తాత్కాలిక నివాసాలు ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటాం? వరదలు, తుఫానులు వచ్చినప్పుడు. వలస వెళ్ళే ప్రజలు ఎక్కడ నివసిస్తారు? గుడారాలలో. గుడారాలలో నివసించేవారు ఎవరంటే వలస వెళ్ళే ప్రజలు. వేటికి కూడా నివసించడానికి ఇళ్ళు ఉన్నాయి. పక్షులు, జంతువులకి. మనలాగే ఏవి కూడా స్వేచ్ఛగా తమ జీవితాన్ని గడపాలని అనుకుంటాయి. పక్షులు, జంతువులు. కలుగులో నివసించేవి ఏంటి? ఎలుకలు. ఎలుకలు కలుగులో నివసిస్తాయి. మనతో పాటే మన ఇంటి బయట నివసించేవి ఏంటి? ఆవులు, గొర్రెలు, మేకలు. మన వంటగదిలో నివసించేవి ఏంటి? ఈగలు, బొద్దింకలు. మన పెరటిలో నివసించేవి ఏమిటి? కాకులు, చిలుకలు, ఉడతలు, బల్లులు, తొండలు. కీటకాలకు కూడా ఉండేవి ఏమిటి? నివాసాలు. వాటి నివాసాలను అవే కట్టుకునేవి ఏమిటి? పక్షులు, జంతువులు. చెట్ల చిగుర్లలో గడ్డి, కర్రపుల్లలు ఉపయోగించి తన గూళ్ళు కట్టుకునేది ఏది? గిజిగాడు. చెట్ల చిగుర్లలో గడ్డి, కర్రపుల్లలు ఉపయోగించి తన గూళ్ళు కట్టుకునేది గిజిగాడు. ఏ పక్షి గూడు
కింద ఒక ద్వారం ఉంటుంది. గిజిగాడి గూటికి. ఏ పక్షి గూడుకి కింద ఒక ద్వారం ఉంటుందంటే గిజిగాడి గూటికి. చెట్ల కాండానికి పెద్ద తొర్రలు చేసి తన నివాసాన్ని ఏర్పాటు చేసుకునేది వడ్రంగి పిట్ట. చెట్ల కాండానికి పెద్ద తొర్రలు చేసి తన నివాసాన్ని ఏర్పాటు చేసుకునేది వడ్రంగి పిట్ట. చెట్లపైన ఇంటి దూలాలపైన గూడు కట్టుకునేది పిచ్చుక. పిచ్చుక చెట్లపైన ఇంటి దూలాలపైన గూడు కట్టుకుంటుంది. పిచ్చుక తన గూడు వేటితో కట్టుకుంటుంది. కర్రపుల్లలు, గడ్డి, ఆకులు, పత్తితో. పిచ్చుక తన గూడు వేటితో కట్టుకుంటుంది. కర్రపుల్లలు, గడ్డి, ఆకులు, పత్తితో. పక్షుల నివాసాలను ఏమంటారు? గూళ్ళు. పక్షులు గూళ్ళను ఎందుకు కడతాయి? తమ పిల్లల సంరక్షణ కొరకు. పక్షులు తమ గూళ్ళను వేటితో నిర్మిస్తాయి? పుల్లలు, గడ్డి పరకలు, ఆకులు, పత్తి తీగలతో. నివాసాలు లేని జంతువులు ఏవి? కోతులు, ఏనుగులు. నివాసాలు లేని జంతువులు కోతులు, ఏనుగులు. నేలపై నీటిలోని నివసించే జీవులు కప్ప, మొసలి. నేలపైన నీటిలోనూ నివసించే జీవులు కప్ప, మొసలి. నేలపైన మరియు నీటిలో నివసించే జంతువులను ఏమని పిలుస్తారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. నేలపైన మరియు నీటిలోనూ నివసించే జంతువులను ఏమని పిలుస్తారు? నెక్స్ట్ క్వశ్చన్. నీటిలో నివసించే జీవులేంటి? చేపలు, తిమింగలాలు. పక్షులు ఎక్కడ నివసిస్తాయి? గూళ్ళలో. ఆవులు, గేదెలు వంటి పశువులు ఎక్కడ నివసిస్తాయి? పశువుల శాలలో. కుందేలు ఎక్కడ నివసిస్తుంది? బొరియలలో. కోతులు ఎక్కడ నివసిస్తాయి? చెట్ల కొమ్మలపైన. కుక్కలు ఎక్కడ నివసిస్తాయి? కెన్నెల్లో. కుక్కలు ఎక్కడ నివసిస్తాయంటే కుక్కల నివాస ప్రాంతం కెన్నెల్. కోళ్ళు ఎక్కడ నివసిస్తాయి అంటే కోళ్ళ బుట్టలో. సింహాలు ఎక్కడ నివసిస్తాయి? గుహలలో. పాములు ఎక్కడ నివసిస్తాయి? పాముల పుట్టలో. పందులు ఎక్కడ నివసిస్తాయి అంటే పందుల దొడ్డిలో. గుర్రాలు ఎక్కడ నివసిస్తాయి అంటే గుర్రపు శాలలో. చీమలు ఎక్కడ నివసిస్తాయి? చీమల పుట్టలో. గొర్రెలు ఎక్కడ నివసిస్తాయి? గొర్రెల దొడ్డిలో. వేటికి కూడా నివాసాలు అవసరం. జంతువులకి కూడా. నివాసాలు జంతువులను వేటి నుండి రక్షిస్తాయి? ఎండ, వాన, చలి, శత్రువుల నుండి. జంతువులు ఎక్కడ నివసిస్తాయి? కొన్ని మనతో పాటుగా, కొన్ని అడవులలో. అడవులలో నివాసాలు నిర్మించుకునే జంతువులు ఏవి? సింహం, ఎలుగుబంటి. బొరియల్లో నివసించే జంతువులు ఏవి లేదా జీవులేవి? కుందేలు, ఉడతలు. బొరియల్లో నివసించేవి ఏంటంటే కుందేలు మరియు ఉడతలు. విశాఖపట్నంకి వలస వచ్చిన వారు ఎక్కడ నివసిస్తారు? రైల్వే స్టేషన్లో, ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద లేదా పెద్ద పెద్ద పైపులలో. చెత్తను శుభ్రం చేయకపోతే ఏవి వృద్ధి చెందుతాయి? దోమలు, ఈగలు. ఇల్లు శుభ్రంగా ఎప్పుడు ఉంటుంది? వస్తువులను పొందికగా అమర్చినప్పుడు. ఎటువంటి ఇళ్లలో నివసించడం ఆరోగ్యకరం? శుభ్రమైన ఇళ్లలో. ఇళ్ల పైకప్పులు ఎలా ఉంటాయి? కొన్ని చదునుగా, కొన్ని ఏటవాలుగా. ఇళ్ల పైకప్పులు వేటితో నిర్మించబడతాయి? లోహపు రేకులు, కాంక్రీటు, పెంకులతో, గడ్డి ఆకులతో. ఇళ్ల పైకప్పులు వేటితో నిర్మించబడతాయి? లోహపు రేకులు, కాంక్రీటు, పెంకులు, గడ్డి ఆకులతో. పక్కా ఇల్లు అని వేటిని అంటారు? ఇటుకలు, ఇసుక, ఇనుముతో నిర్మించబడిన ఇళ్లను పక్కా ఇల్లు అంటారు. ఏపీడిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాం. దానిపైన క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రాబోతున్న టెట్కి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి. పక్కా ఇల్లు అని వేటిని అంటారంటే ఇటుకలు, ఇసుక, ఇనుముతో నిర్మించిన ఇళ్లను పక్కా ఇల్లు అంటారు. చాలా దృఢంగా ఉండే ఇల్లు ఏంటి? పక్కా ఇల్లు. కచ్చా ఇల్లు అని వేటిని అంటారు? మట్టి, గడ్డిచే నిర్మించబడిన ఇళ్లను కచ్చా ఇల్లు అంటారు. కచ్చా ఇల్లు అని వేటిని అంటారంటే మట్టి, గడ్డిచే నిర్మించబడిన ఇళ్లను కచ్చా ఇల్లు అంటారు.
అన్ని గుడిసెలు ఏ రకమైన ఇల్లు? కచ్చా ఇల్లే. అన్ని గుడిసెలు ఏ రకమైన ఇల్లు అంటే కచ్చా ఇల్లు. ఇల్లు ఎన్ని రకాలుగా విభజించబడి ఉంటాయి? 2 రకాలు. అవి కచ్చా ఇల్లు, పక్కా ఇల్లు. ఇళ్ళ రకాలు 2 రకాలు. అవి కచ్చా ఇల్లు, పక్కా ఇల్లు. తాత్కాలిక నివాసాలు అని వేటిని అంటారు? ఏ ఇల్లునైతే ఒక చోట నుండి మరొక చోటకి మార్చడానికి వీలుగా ఉంటాయో అటువంటి ఇళ్లను తాత్కాలిక నివాసాలు అని అంటారు. తాత్కాలిక నివాసాలు అంటే ఏంటంటే ఏ ఇల్లునైతే ఒక చోట నుండి మరొక చోటకి మార్చడానికి వీలుగా ఉంటాయో అటువంటి వాటిని తాత్కాలిక నివాసాలు అంటారు. శాశ్వత నివాసాలు అని వేటిని అంటారు? మార్చడానికి వీలు కాని ఇళ్లను శాశ్వత నివాసాలు అంటారు. బండి చక్రాలు, టైర్లతో నిర్మించబడిన వాహనాన్ని ఏమంటారు? క్యారవాన్. బండి చక్రాలు, టైర్లతో నిర్మించబడిన వాహనాన్ని ఏమంటారు? క్యారవాన్. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నడపడానికి వీలుండే వాహనం లేదా ఇల్లుని ఏమంటారంటే క్యారవాన్ అంటారు. ఇది ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నడపడానికి వీలుగా ఉండే ఇల్లు. నెక్స్ట్ క్వశ్చన్. గుడారాలు ఎవరెవరు నిర్మించుకుంటారు? నిర్మాణాలు జరిగే చోట ఉండేవారు, భవనాలు నిర్మించే స్థలంలో ఉండేవారు, మిలిటరీ సైనికులు పనిచేసే చోట గుడారాలను నిర్మించుకుంటారు. నిర్మాణాలు జరిగే చోట ఉండేవారు, భవనాలు నిర్మించే స్థలంలో ఉండేవారు, అలాగే మిలిటరీ సైనికులు పనిచేసే చోట ఈ గుడారాలను నిర్మించుకుంటారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు ఏర్పాటు చేసుకునే నివాసాలు ఏంటంటే గుడారాలు. గుడారాలు వేటితో నిర్మిస్తారు? క్యాన్వాస్ కుడ్డతో నిర్మిస్తారు, అలాగే వెదురు బొంగుల ఆధారంతో నిర్మిస్తారు. గుడారాలు వేటితో నిర్మించబడతాయి అంటే క్యాన్వాస్ కుడ్డ మరియు వెదురు బొంగులు. విల్లా యొక్క గోడలు వేటితో నిర్మించబడి ఉంటాయి? ఇటుకలు, సిమెంట్. విల్లాలో ఎన్ని గదులు ఉంటాయి? 4 గదులు. విల్లాలలో నేల ఏ రాయితో నిర్మిస్తారు? చలువ రాయితో. విల్లాలలో నేల ఏ రాయితో నిర్మిస్తారంటే చలువ రాయి. ఏ ఇంటికి కారును నిలిపే స్థలం, అందమైన తోట ఉంటుంది? విల్లాకి. ఏ ఇంటికి కారును నిలిపే స్థలం, అందమైన తోట ఉంటుంది అంటే విల్లాకి. బహుళ అంతస్తుల భవనంలో గది గోడలు వేటితో నిర్మిస్తారు? ఇటుకలు, సిమెంట్ మరియు చెక్క. చలువరాతితో పరచబడిన నేల ఏ ఇళ్ళకి ఉంటుంది? బహుళ అంతస్తుల భవనానికి. కారును నిలిపే స్థలం, అందమైన తోట ఏ ఇంటికి ఉంటాయంటే బహుళ అంతస్తుల భవనానికి. 3rd క్లాస్ ఈవీఎస్కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ మీకు కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మాకు మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. రాతితో నిర్మించిన ఇంటి గోడలు పైకప్పు దేనితో నిర్మిస్తారు? రాతితో నిర్మించిన ఇంటి గోడలు పైకప్పు దేనితో నిర్మిస్తారు? రాతితో. రాయలసీమ ప్రాంతంలో ఉండే ఇల్లు. రాతి ఇల్లు. రాయలసీమ ప్రాంతంలో ఉండే ఇల్లు రాతి ఇల్లు. అంటే రాతితో నిర్మించబడే ఇల్లు రాయలసీమలో ఎక్కువగా ఉంటాయి. మట్టి ఇంటి గోడలు పైకప్పు వేటితో నిర్మిస్తారు? మట్టి. పేరులోనే ఉంది. మట్టి ఇల్లు అంటే ఇల్లు యొక్క గోడల్ని మరియు పైకప్పుని కూడా మట్టితోనే నిర్మిస్తారు. మట్టిని దిమ్మలుగా పరిచి నిర్మించే ఇల్లు మట్టి ఇల్లు. వేసవిలో చల్లగా ఉండే ఇల్లు మట్టి ఇల్లు. పెంకుటిళ్ళ గోడలు వేటితో నిర్మిస్తారు? ఇటుక, సిమెంట్తో. పెంకుటింటి ఇళ్ళ పైకప్పు వేటితో నిర్మిస్తారు? పెంకులతో. వేసవిలో చాలా చల్లగా ఉండే ఇల్లు పెంకుటిల్లు మరియు మట్టిల్లు. గుడిసెలలోని గోడలన్నీ దేనితో నిర్మిస్తారు? వెదురుతో. గుడిసెల పైకప్పు దేనితో నిర్మిస్తారు? కొబ్బరి, తాటి ఆకులతో లేదా గడ్డితో కప్పుతారు. నల్లమల అడవిలో సంతలో అమ్మిన వాటితో ఏమి కొనుక్కుంటారు? బియ్యం, కూరగాయలు, సబ్బులు. ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలన్నా లేదా
కంటెంట్ వీడియోస్ మీరు చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాయాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ లెసన్ ఊరికి పోదాం. పంచలింగాల ప్రాంతం ఏ జిల్లాకు చెందినది? కర్నూలు జిల్లా. పంచలింగాల ప్రాంతం కర్నూలు జిల్లా. తుంగభద్ర నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? కర్నూలు జిల్లా. తుంగభద్ర నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? కర్నూలు జిల్లా. బస్సులు నిలుపు స్థలాన్ని ఏమంటారు? బస్టాండ్. బస్సులు నిలుపు స్థలాన్ని బస్టాండ్ అంటారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బస్సులన్నీ ఎక్కడ నిలుపుతారు? బస్టాండ్లో. బస్టాండ్లో ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉండడానికి, కూర్చోవడానికి ఉండే అనువైన స్థలాన్ని ఏమంటారు? ప్లాట్ఫారం. వాహనాలు ఎక్కడ ప్రయాణిస్తాయి? రోడ్డుపైన, నీటిపైన, గాలిలో. రోడ్డు మీద నడిచే వాహనాలు కార్లు, బైకులు, ఆటోలు. నీటి మీద ప్రయాణించే వాహనాలు పడవలు, ఓడలు. గాలిలో ప్రయాణించే వాహనాలు విమానాలు, హెలికాప్టర్లు. రవాణా విధానంలో ముఖ్యమైనవి రోడ్లు. రోడ్లు తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్లు ఎన్ని రకాలు? 6 రకాలు. మట్టి రోడ్డు, గ్రావెల్ రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు, గ్రానైట్ రోడ్డు, తారు రోడ్డు, కాంక్రీట్ రోడ్డు. రోడ్ల తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్లు 6 రకాలు. అవి మట్టి రోడ్డు, గ్రావెల్ రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు, గ్రానైట్ రోడ్డు, తారు రోడ్డు, కాంక్రీట్ రోడ్డు. మచ్చలపురి ఏ జిల్లాలో ఉంది? కర్నూలు జిల్లా. మచ్చలపురి ఏ జిల్లాలో ఉంది? కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాలోని మచ్చలపురిలో ఏ రోడ్లు ఉన్నాయి? కంకర రోడ్లు. కర్నూలు జిల్లాలోని మచ్చలపురి నుండి హైదరాబాద్కు వెళ్ళాలంటే ఏ రోడ్ల గుండా ప్రయాణించాలి? విభిన్న రోడ్ల విధానాలు గల మార్గాల ద్వారా. మచ్చలపురి నుండి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ముందు ఏ పట్టణాన్ని చేరాలి? సంజామల. మచ్చలపురి నుండి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ముందు ఏ పట్టణాన్ని చేరాలి అంటే సంజామల. సంజామల నుండి హైదరాబాద్కు వెళ్ళడానికి ఏ రహదారిని చేరుకోవాలి? హైదరాబాద్కు వెళ్ళే బస్సును ఎక్కడానికి జిల్లా కేంద్రమైన కర్నూలుకు చేరుకోవాలి. కర్నూలు నుండి హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? 210 కిలోమీటర్లు. రోడ్లను ఏ పేర్లతో పిలుస్తారు? కొన్ని రోడ్లను అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాల పేర్లతో కలిపి పిలుస్తారు. దగ్గరలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల పేర్లతో పిలువబడే రోడ్ల పేర్లకే ఉదాహరణ ఆసుపత్రి రోడ్డు, పంచాయతీ కార్యాలయం రోడ్డు. కొన్ని రోడ్లు ఏ వ్యక్తుల పేర్లతో పిలువబడతాయి? ప్రముఖ వ్యక్తుల పేర్లతో. ఉదాహరణ పటేల్ రోడ్డు, గాంధీ రోడ్డు. ప్రమాదాలు జరగకుండా ప్రయాణికుల అవగాహన కోసం ట్రాఫిక్ అసౌకర్యాలను అరికట్టడానికి వేటిని ఉపయోగిస్తారు? బోర్డులు. వాటిపై రాసి ఉన్న సంజ్ఞలు వాక్యాలతో. రోడ్లపై ఉపయోగించే సంజ్ఞలకు ఉదాహరణ పాఠశాల ప్రాంతం, జీబ్రా క్రాసింగ్, ముందున్న వాహనాన్ని దాటొద్దు. ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టంలో ఎరుపు రంగు దేనిని సూచిస్తుంది? ఆగుము. ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టంలో ఎరుపు రంగు దేనిని సూచిస్తుంది అంటే ఆగుము అని సూచిస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ సిస్టంలో పచ్చ రంగు లేదా ఆకుపచ్చ రంగు దేన్ని సూచిస్తుంది? వాహనాలు ముందుకు కదలాలి అని సూచిస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ సిస్టంలో పసుపు రంగు దేన్ని సూచిస్తుంది? ముందుకు వెళ్ళుటకు సిద్ధంగా ఉండండి. సైకిల్లో ఉండే భాగాలు ఏంటి? పెడల్, సీటు, హ్యాండిల్, చైను, చక్రం. వాహనాలు నడపాలంటే ఏది అవసరం? ఇంధనం. వాహనాలు నడపడానికి ఏ ఇంధనాలు ఉపయోగిస్తారు? పెట్రోల్, డీజిల్, సిఎన్జి. సిఎన్జి యొక్క ఫుల్ ఫార్మ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సిఎన్జి యొక్క ఫుల్ ఫార్మ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్. పెట్రోల్ బంకు వద్ద ఉన్న బోర్డుపై ఏమి రాసి ఉంటుంది? హెచ్చరిక, పెట్రోల్ మిశ్రమాలు పొగ తాగరాదు, సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలి, ఇంజిన్ ఆపవలను. పెట్రోల్ బంకు వద్ద ఉన్న బోర్డుపై ఏం రాసి ఉంటుందంటే పెట్రోల్ మిశ్రమాలు మరియు పొగ తాగరాదు, సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలి, ఇంజిన్ ఆపవలను. వాహనాల్లోని రకాలు ఏంటి? అంబులెన్స్, రోడ్డు రోలర్, ఫైర్ ఇంజిన్,
అగ్నిమాపక వాహనం ప్రొక్లెయిన్. మనం ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేయడానికి వేటిని ఉపయోగించాలి? సరైన రవాణా సాధనాలను. ముఖ్యమైన రవాణా విధానాలు ఏవి? రోడ్డు మార్గాలు, వాయు మార్గాలు, జల మార్గాలు. రోడ్ల తయారీలో ఏ పదార్థాలను ఉపయోగిస్తారు? విభిన్న పదార్థాలను. వేటిని పాటించినట్లయితే ప్రమాదాలను అరికట్టవచ్చు? రోడ్డు నియమాలను. వాహనాలు నడపాలంటే ఏది అవసరం? ఇంధనం.